యెషయా గ్రంథం 21వ అధ్యాయం. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యము నుండి, భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయవారు మోసము చేయుదురు, దోచుకొనువారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మధ్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగానున్నది, ప్రసవించి స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది. బాధ చేత నేను వినలేకుండానున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచుచున్నది. నాకిష్టమైన సంధివేళ నాకు భీకరమాయెను. వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు, తివాసీలు పరతురు, అన్నవస్త్రములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి. ప్రభు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలి వాని నియమింపుము. అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌద్రులను, వరసలుగా వచ్చు గాడిదలను, వరసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించినట్లు కేకలు వేసి, నా ఏలినవాడ, పగటి వేళ నేను నిత్యమును కావలి రురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో, జత జతలుగా రౌద్రుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి యున్నాడు, ముక్క ముక్కలుగా వెరగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను. దూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ, రాత్రి ఎంత వేళైనది, కావలివాడ, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమున నగును, రాత్రియు నగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దేదానీయులైన సార్దాహాహులారా, సాయంకాలమున మీరు అరబి ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తెండి. పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకొని రండి. ఖడ్గ భయము చేతను, దూసిన ఖడ్గ భయము చేతను, ఎక్కు పెట్టబడిన ధనస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచ్చున్నారు. ప్రభువు నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, కూలివారు ఎంచునట్లుగా 1 ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్రలో శేషించువారు కొద్దివారగుదురు. ఇలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.